ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు ఏప్రిల్ 17 బుధవారం మనకు శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి రోజున మనం చేయవలసిన ఒక ముఖ్య విషయం అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే ఒక నామాన్ని, శ్రీరాముడి నామాన్ని, రామనామాన్ని ఒకే ఒక్కసారి ఈ విధంగా రాసి ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినట్లయితే తప్పకుండా మీకు 16 సంపదలు మీ ఇంటికి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయన్నమాట. అంత అద్భుతం అనేది జరుగుతుంది. తప్పకుండా ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి. రాత్రి 12 గంటల లోపల ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క రామనామాన్ని ఈ విధంగా రాసి ఒకే ఒక్కసారి రాసిన పక్షంలో మీకు తర్వాత జరిగే అద్భుతం మీరే చూస్తారన్నమాట. రాబోయే ఒక 2 రోజుల్లో మీకు అద్భుతమైన అదృష్టం అనేది కలగబోతుంది అని చెప్పి మీరే తప్పకుండా మీకు ఏదో ఒక సంకేతం అనేది వస్తుంది. రామయ్యని మనసులో నిలుపుకొని ఆ రాముని మీద భారం వేసి తప్పకుండా ఈ యొక్క ఇప్పుడు చెప్పబోయే విధంగా వచ్చే రామనామాన్ని మీరు రాసిన పక్షంలో తప్పకుండా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి. అది ఏంటి, ఆ నామం ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏం చేయాలి రాసిన తర్వాత అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. శ్రీరామనవమి రోజున మనం చక్కగా పూజలన్నీ చేసుకుంటూ ఉంటాం, దేవాలయాలకు వెళ్తాం కదా. మీరు రాత్రి 12 గంటల లోపల ఏదో ఒక సమయంలో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి ఫలితం అనేది ఉంటుంది. మీరు ఆఫీసుల్లో ఉన్నా సరే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు. ఈ మెథడ్ ఫాలో అయిన పక్షంలో మీరు ఏం చేయాలనేది కూడా నేను వివరంగా చెప్తాను, గమనించి వినండి. మనం రామనామానికి ఎంత మహిమ కలదో మనందరికీ తెలిసిందే. రామనామం పఠించిన రాసుకున్న శ్రీరామ అని చెప్పి మనం రాసుకున్న పక్షంలో ఒక రోజు 28 సార్లు రాసుకుంటే ఎలాంటి సమస్య ఉన్నా సరే తీరిపోతుంది, ఏ కోరుకున్నా నెరవేరిపోతుంది. అలాంటిది ప్రతిరోజు రాసుకున్నట్లయితే ఇంకా ఎంత అద్భుతం జరుగుతుంది కదా. అలాంటిది ఈ శ్రీరామనవమి, రామయ్యకి ప్రత్యేక దినమైన ఈ శ్రీరామనవమి రోజున మనం ఇప్పుడు చెప్పబోయే విధంగా ఒక్కసారి రాసుకున్న పక్షంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. తప్పకుండా మీకు సకల సంపదలు కూడా కలుగుతాయన్నమాట. ఇక ఏం చేయాలి అంటే, మనం రామనామాన్ని ఒకే ఒకసారి రాయాలండి. ఇది ఒక ఏంజల్ నెంబర్ తోటే, మనకు అదృష్టాన్ని కలిగించే ఒక ఏంజల్ నెంబర్ తోటి రాయాలి. ఆ నంబర్ ఏంటి అంటే 1176 అని రాసి శ్రీరామ జయం, 1176 శ్రీరామ జయం అని రాయాలి. ఇది మనం పేపర్ మీదో లేకపోతే నోట్బుక్లోనో కాదండి, ఒక బిర్యానీ ఆకు మీద రాయాలి. బిర్యానీ ఆకు గురించి మనకు తెలిసిందే. ఏదైనా సరే మనకు వశం చేసే శక్తి బిర్యానీ ఆకుకు ఉంది. అది ఏదైనా డబ్బు అయినా సరే, ఇంకా మనకు కావలసిన కోరికలు నెరవేర్చుకునే విధంగా కూడా మనం బిర్యానీ ఆకుని ఎంతగానో ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ ఒక్క బిర్యానీ ఆకు అనేది తీసుకొని చక్కగా దీంట్లో రెడ్ ఇంక్తో అయినా, గ్రీన్ అయినా, బ్లూ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే స్కెచ్, మార్కర్, హైలైటర్ దేంతో అయినా సరే మీరు 11 అంటే 1176 అనే ఏంజల్ నెంబర్ రాసి దాని పక్కనే శ్రీరామ జయం అని రాయండి. అంటే మీకు ఏదైనా సరే జయం కలిగే విధంగా జరుగుతుందన్నమాట. శ్రీరామ జయం అని రాసి ఈ ఆకుని మీరు రాసేటప్పుడు ఎక్కడైనా రాసుకోవచ్చండి. మీరు పొద్దుపోతుంది, మీకు ఆల్రెడీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకున్నారు, లేదా ఒక షాప్లో ఒక ఆకు కొనుక్కున్నారు, ఆకు మీద రాసుకున్నారు. కానీ దీన్ని ఎక్కడ పెట్టాలి అంటే మీ ఇంటిలోనే పెట్టుకోవాలి. వ్యాపార స్థలంలోనో లేదా మీరు వర్క్ చేసే ఆఫీసుల్లోనూ అలా కాకుండా, పర్సుల్లో, బ్యాగుల్లో అలా కాకుండా మీరు ఇంటికి తెచ్చి మీ పూజ గదిలైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే చక్కగా మీ బీరువాలైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీకు ఎంత అద్భుతం అనేది జరుగుతుందో మీరే చూస్తారు. పూజ రూమ్లో పెట్టుకున్న పక్షంలో ఆకుని అది ఇంకా మనం మార్చాల్సింది లేదు, ఏం లేదు. ఈ శ్రీరామనవమి రోజు రాసుకున్నాం, అది అలాగే పూజ గదిలో పెట్టి చక్కగా మీరు దీపం, ధూపం, ఆరాధన చూపిస్తూ మీ పూజ అనేది మీరు పూర్తి చేసుకోవచ్చు. అది ప్రతిరోజు కూడా చూపించుకున్న పక్షంలో, మీరు ప్రతిరోజు అలాగే మీరు దీపం, ధూపం అనేది చూపించిన పక్షంలో పూజలు అనేది ఆ బిర్యానీ ఆకు, ఆ శ్రీరామ నామం అనేది అందుకుంటూ ఉంటుంది. పక్కన మనకు ఏంజల్ నెంబర్ ఉంది కాబట్టి మీరు ఏ కోరికైనా సరే తీరిపోతుంది. అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే ఇలాగ రాసి పెట్టుకుంటారో ఆ ఇంట్లో సకల సంపదలు కలుగుతుంది. అంతేకాకుండా ఆ ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయన్నమాట.
ఇక మేము పూజ గదిలో పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు బీరువాలో అయినా పెట్టుకోవచ్చండి. కానీ మీ ఇంటిలోనే పెట్టుకోవాలి, ఇంటి లోపలే పెట్టుకోవాలి. అది బీరువాలో పెట్టుకుంటారా, సెల్ఫ్లో పెట్టుకుంటారా, కబోర్డ్లో పెట్టుకుంటారా, పూజ గదిలో పెట్టుకుంటారా మీ ఇష్టం. కానీ ఆఫీసుల్లోనో లేదా వర్క్ చేసే ప్లేసుల్లోనో అలాగా వేరే దగ్గర అనేది పెట్టొద్దు, ఇంట్లోనే పెట్టుకోండి. ఏదైనా సరే మనం సంపాదించింది లేకపోతే ఏదైనా మనకు కావాల్సింది అది ఇంటికే కదా తెచ్చుకుంటాం తర్వాత. అందువల్ల ఈ 1176 ఏంజల్ నెంబర్ రాసి శ్రీరామ జయం రాసిన ఆ బిర్యానీ ఆకుని మీరు పవిత్రంగా మీ ఇంట్లోనే పెట్టుకొని పూజలు అనేది చేసుకోండి. లేదా అంటే బీరువాలోనే పెట్టుకొని అలాగే కూడా వదిలేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఈ శ్రీరామనవమి ఈరోజు మాత్రమే చేసుకోండి. 12 గంటల లోపల మేము ఆఫీస్కి వెళ్ళాం లేటుగా వస్తామనుకుంటే కూడా పర్వాలేదండి. నిద్రపోయే లోపల ఎప్పుడైనా కూడా మీరు తప్పకుండా చేసుకొని తర్వాత నిద్రపోండి. టక్కన మీ బీరువాలో పెట్టేసుకోండి లేదా పూజ గదిలో పెట్టేసి మీ పనులనే మీరు నిద్రపోయేసినారంటే కూడా సరిపోతుంది అనమాట. అది ఊరికే మార్చాలి అనేది ఏం లేదండి. బాగా పాతదైపోయింది ఆకు, మరి పాతబడిపోయి గాలికి అట్లా కొంచెం తునిగిపోయింది అనుకున్నప్పుడు, అలాంటి పక్షంలో మీరు పూజ గదిలో పెట్టి పూజ చేసేటప్పుడు అలాంటి పక్షంలో మీరు మీ ఇంట్లోనే ఏదైనా తొట్టిలో మొక్కలు పెట్టుంటారు కదా, ఒక కుండీలో వచ్చి మట్టిలోడి పెట్టేసేయండి అనమాట. తునిగిపోయిన పక్షంలో బీరువాలో పెట్టుకుంటే మీరు చక్కగా దాన్ని ఇంకా పట్టించుకోరు కాబట్టి అలాగే ఉండినా కానీ పర్వాలేదు. మీకు నగలు కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఐశ్వర్యం, సకల సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా మీ ఇంట్లో పూర్తిగా 16 సంపదలు ఉంటాయంటారు కదా, ఆ 16 సంపదలు మిమ్మల్ని మీ ఇంటిని వెతుక్కుంటూ మిమ్మల్ని వచ్చి చేరతాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే అంత అదృష్టం కలుగుతుందని అర్థం అనమాట. ఈ ఒక్క విషయం మర్చిపోకుండా చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు. అది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహి మాత.